RTI Live News. Ask for right. RTI Live News కి స్వాగతం. జనవరి 26, 27, 28 తేదీల్లో శంబర పండుగ మొదలవుతుంది. 10 వారాల పాటు జాతర నిర్వహిస్తారు. ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవంగా శ్రీ శంబర పులమాంబ అమ్మవారు విరాజిల్లుతున్నారు. రాష్ట్ర గిరిజన పండుగగా గుర్తింపు పొందిన జాతర సందర్భంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుండి కూడా భక్తులు అధిక సంఖ్యలో హాజరవుతూ ఉంటారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ బి శ్రీనివాసరావు తెలిపారు. చెప్పండి సార్. ఓం శ్రీ పోలమాంబాయ నమః. ఈ పోలమాంబ దేవస్థానానికి కారణైన గారిగా నా పేరు శ్రీనివాసు. నేను వచ్చాను. ఈ సంవత్సరం 2025-26 పండుగ అమ్మవారి జాతర మహోత్సవాలు ప్రారంభమైనాయి. అమ్మవారిని మన పెద్దమ్మవారిని 5వ తారీఖు గ్రామంలో తీసుకొచ్చి అన్ని ఊరేగింపులు చేసి అమ్మవారిని తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ పెద్దమ్మవారి దగ్గర భయపెట్టాం. చిన్నమ్మవారిని 12వ తారీఖు చిన్నమ్మవారిని వనగుడి నుంచి చంద్రగుడి తీసుకొచ్చి ఇక్కడ అమ్మవారికి వాళ్ళ ఘట్టాలు పూజలకి రేపు నుంచి గ్రామంలో ఘట్టాలు జరుగుతాయి. ఈ జనవరి 26, 27, 28, 26 తోడేళ్ళ ఉత్సవం, 27 సినిమానోత్సవం, 28 అమ్మవారి తీసుకెళ్ళి మళ్ళీ వనగుడిలో వదిలిపెడతాము. తర్వాత 3వ మంగళవారం 3వ తారీఖు 2వ మంగళవారం 3వ తారీఖు అమ్మవారి మారు జాతర ఉంటుంది దేవాలయంలో. అలాగే తర్వాత ప్రతి మంగళవారం అమ్మవారికి మారు జాతర బాగా జరుగుతుంది. 10 మంగళవారాలు 31, 3, 2026 వరకు అమ్మవారి పండుగ ఉంటుంది. 31, 3, 2026 అమ్మవారి చిండి హోమం చేసి ఆ రోజున మహా అన్నదానం చేస్తాము. ఈ పండుగలో సినిమానోత్సవానికి అన్ని ఏర్పాట్లు చేస్తాం. క్యూ లైన్స్, అలాగే భక్తులకు ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు, మంచినీటి సదుపాయం, పాలు, మజ్జిగ అన్ని ఏర్పాట్లు చేస్తాము. దానికి పోలీసు వారి సహకారం, వైద్య సిబ్బంది, మిగతా పంచాయతీ వారు, అన్ని డిపార్ట్మెంట్ల వారు మా సహాయ సహకారం అందిస్తున్నారు. దీంతో పండుగని జయప్రదం చేయాలని నేను చూస్తున్నాను.